లగచెర్లలో కలెక్టర్పై దాడి కేసులో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు బీజేపీ ఎంపీ అరవింద్. కేటీఆర్ను జైలుకు పంపించాలన్నారు. గతంలో తనపై కూడా దాడి చేయించారన్నారు. తెలంగాణ రాజకీయ వ్యవస్థల నుంచి కేటీఆర్ను పూర్తిగా బయటకు పంపాలన్నారు. లగచెర్లలో కలెక్టర్పై జరిగిన దాడి కేసులో సమగ్రంగా విచారణ చేపట్టి లోపలేయాలన్నారు అరవింద్. టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక 38 జాగాలలో గెలిచిర్రారు. నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు. ఆయన చేతి కూడా ఉన్నది ఇలా లోపలేయాలి. లోపలేసి బయటకు కూడా రావద్దు అసలు. ఇటు బాగా మస్తి తగ్గలేదు ఇల్లది, ఒళ్ళు కొవ్వు కరగలేదు. ఇంకా మాట్లాడే పద్ధతి, కలెక్టర్ల మీద అటాకులు చేయటము, నా మీద అటాకులు చేయటము. నేను ప్రివిలేజ్ కమిటీకి కూడా చెప్తున్నా పార్లమెంట్లో, ఎందుకంటే పనికిమాలను వేసాము. ప్రివిలేజ్ కమిటీ పెట్టండి, ప్రభుత్వం మారింది. పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకే చెప్తున్నా నేను. డీజీపీకి పంపించండి, ఇప్పుడు లోపలేయాలా. నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది. అటువంటి విధవల్ని, కొవ్వు బాగా పట్టినోళ్ళని జైలు వేసి కొవ్వు కరిగించే పని చేయాలి. ఈ రాజకీయ వ్యవస్థలకు వెళ్ళి తెలంగాణలో తీసి బయటపడాలి. వీళ్ళందరినీ పని చేస్తారు, పని చెయ్యరు. ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు పని చేస్తారు, యాక్టివ్ ఉంటారు కొందరు, యాక్టివ్ ఉండరు కొందరు. ప్రజలు 5 ఏళ్ళకోసారి నిర్ణయం చేస్తారు. పని చేసినోడికి మళ్ళా పట్టం కడతారు, చేయనోడిని ఇంటికి పంపుతారు. ఈ దాడుల వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ దుర్మార్గులు దేనితో కొట్టాలో దాంతో కొట్టాలి. వీళ్ళని కొవ్వు బాగా ఎక్కి మళ్ళీ ట్వీట్ ఒకటి నిన్న ఆడట ఢిల్లీలో దిగిందట, తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయి. ఎందుకు వస్తాయండి ప్రకంపన? బాగా మస్తికెక్కిరండి, ఇంకా మస్తి తగ్గలే. ఇటువంటి అయితే కొవ్వు పట్టిన ఈ మనుషులు ఉంటారో జంతువుల్లాగా ప్రవర్తన చేస్తారు. ఆ కలెక్టర్ మీద చేసినట్టు, మా ఇండ్ల మీద చేసినట్టు, మా బండ్ల మీద చేసినట్టు. ఇటువంటి వాళ్ళని అసలు నామరూపాలు లేకుండా చేయాలి. అందులో నెంబర్ 1 లిస్టులో నెంబర్ 1 కేటీఆరే. డెఫినెట్లీ కేటీఆర్ రాస్తాం ఉంటుంది, ఆ కలెక్టర్ మీద ఉంటుంది, ఇక్కడ కూడా ఉన్నది. వి నో ఫర్ అ ఫ్యాక్ట్. ఎంక్వైరీ గట్టిగా చేయాలి. ఎట్లా పనిష్మెంట్ ఎట్లా ఉండాలంటే ఇంకొకసారి అటువంటి ఆలోచనలు కూడా రావద్దు. కొడుకు పోవాలి లోపలికి, చెల్లెమైంది వీడు కూడా పోవాలి.